26వ తేదీన రంగానాడు కార్యక్రమం నిర్వహించబోతున్నారు. బీచ్లో పార్క్ హోటల్లో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు పోలీసులు అనుమతిచ్చారు. దీంతో ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ఆ పోలీసులతో కలిసి సందర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, రంగనాడు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, అక్కడ అనుమతులకు సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? సాయిరామ్, రంగనాడుకు సంబంధించి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే బీచ్లో జరపాలని ఆది నుంచి కూడా మొత్తం నిర్వాహకులు అనుకున్నారు. కానీ ఆర్కే బీచ్లో కాకుండా ఇటు పార్కు హోటల్లో వైపు ఉన్నటువంటి బీచ్లో జరిపేందుకైతే పోలీసులు కాసేపు క్రితమే అనుమతి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి ఏర్పాటు చూస్తున్నారు. మనతో పాటు ఆ నిర్వాహకులు కూడా, ఆ నాయకులు కూడా. సార్, ఇప్పటివరకు కూడా మరి కొన్ని రోజులు బట్టి బీచ్లో జరపాలనుకున్నారు. మరి ఇప్పుడు ఇటువైపు జరిపారు, ఎలా జరగబోతుంది, ఏంటి ఏర్పాటు? అంటే ఆర్కే బీచ్లో ఈ సముద్రం వల్ల మరి ఎక్కువ ప్రజలు వచ్చినా చేసిన సెక్యూరిటీ ప్రాబ్లం దానివల్ల ఉంటుంది. కాబట్టి ఆ బీచ్లో కంటే ఈ పార్క్ రూట్ అయితే రోడ్డు మీద అయితే ప్రజలకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందని పోలీసు వారు చెప్పడం వల్ల మేము కూడా దానికి ఒప్పుకొని చేస్తే 4 గంటలకు మాకు పర్మిషన్ ఇచ్చారు. మేము ఆ కార్యక్రమాలు చూడడానికి స్టేజీ కోసము ఈ రోడ్డు మీద ఈ జన సమీకరణ వస్తే ప్రజల్ని సురక్షంగా ఎలా ఉండాలి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాం. అంటే అక్కడ బీచ్లో అయితే అటు సముద్రం ఉందనేది కొంత పోలీసుల వాదన కూడా కనిపించింది. మీరేమంటారు? మేము దానికి సముద్రం కొంచెం ఆటుపోటు ఎక్కువ ఉండటం వల్ల సార్ చెప్పడం వల్ల మేము ఇటు మార్చుకున్నాం. అంతే, అది ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఇక్కడ స్టేజీ ఈరోజు ఎక్కడ ఏంటన్నది మెజర్మెంట్ తీసుకున్నాం. దానికి తగ్గట్టుగా మేము దాన్ని ప్లాన్ చేసుకుంటున్నాం. ఇప్పటికే రంగనాడుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఓన్లీ మన జిల్లాలో ఉత్తరాంధ్ర కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది కూడా రావడానికి సిద్ధమవుతున్నారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు కూడా. అవునండి, మన రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల నుంచి, కాకినాడ కానివ్వండి, అమలాపురం కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, గుంటూరు అప్ టు విజయవాడ నుంచి కూడా అందరూ కూడా రావడానికి సంసిద్ధంగా ఉన్నారు. అలాగే ఆలగడ్డ నుంచి కూడా విపరీతమైనటువంటి జనాలు మేము వస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి విశాఖ బీచ్ రోడ్లో అయితే పోలీసు వారు ఏమన్నారంటే ముందుకు వచ్చేస్తుంది, ఇసుక మీదకి వచ్చేస్తుంది కాబట్టి ప్రమాదకరంగా ఉంటుంది. మీరు అంత సేఫ్గా, జనాలందరూ సేఫ్గా ఉండాలనుకునేటప్పుడు పార్క్ హోటల్ నుంచి మన ఉడా పార్క్ వెళ్ళే రోడ్లు ఇవి అయితే మీకు సాఫీగా మీరు ఒక 5,000 నుంచి 10,000 మంది కూడా పట్టేటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ కూడా, ట్రాఫిక్ కూడా అంతరాయం ఉండదు. కాబట్టి ఈ యొక్క రోడ్ని మీరు యూజ్ చేసుకోమని చెప్పడం జరిగింది సిపి గారు. దానికి మా టీం అందరూ కూడా, బాలాజీ గారు అందరూ కూడా ఏకీభవించి ఇక్కడ ఏర్పాట్లు చేయడం కోసం అందరూ రావడం. ఇప్పుడు సిఐ గారు కూడా రావడం జరిగింది. ఆయన కూడా స్టేజ్ ఎంత వేస్తున్నారు, ఏంటి మెజర్మెంట్స్ అన్ని చూడడం జరిగింది. ఆయన కూడా సజెషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కూడా మేము ఫాలో అవ్వడం జరుగుతుందండి. మహేష్ గారు, చెప్పండి, గతంలో కన్నా చాలా ఎక్కువ మంది వచ్చే అవకాశం కనబడుతుంది. యూత్ కూడా, మీరేమంటారు? సార్, ముందుగా ఈ పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు చెప్పాలి. మన సిపి గారు పూర్తిగా నా బాధ్యతగా తీసుకుంటున్నట్టు ఈ విశాఖపట్నం బీచ్ రోడ్లో ఆర్కే బీచ్ కొద్దిగా ముందుకు జరిపి ఇదైతే మీకు పార్కింగ్కి అన్ని విధాలుగా బాగుంటుంది. మా ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సపోర్ట్ ఉందని మేము కూడా విశాఖపట్నంలో విష్ణుకుమార్ రాజు గారిని కానీ, పల్లా శ్రీనివాస్ గారు కానీ, గంటా గారిని అందరినీ కూడా కలపడంతో ప్రభుత్వం పూర్తిగా మాకు అన్ని విధాలుగా పర్మిషన్ల విషయంలో కూడా అన్ని మాకు అవకాశం పూర్తిగా సహకరిస్తుంది. ఈరోజే సాయంత్రం 4 గంటలకి మనకు పర్మిషన్ రావడంతో పూర్తి ఏర్పాట్లన్నింటికి మనం సన్నద్ధం అవడం జరిగిందండి. ఈ ప్రత్యేకంగా ఈ పోలీస్ శాఖ పూర్తిగా మాకు సహకరించడం మాకు చాలా ఆనందదాయకం అండి. ఇది మీరు చెప్పండి, ఇప్పుడు ఒక్క కాపులే కాకుండా ముస్లిమ్స్ కావచ్చు, అందరూ కూడా కలుస్తున్నారు. మీరు కానీ, బాలాజీ గారు అందరూ కూడా ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఇది విజయానికి తొలిమెట్టుగా మేము భావిస్తున్నామండి. ఎందుకంటే ఇసుకలో పెట్టిన దానికంటే రోడ్లు అయితే చాలా బాగుంటుంది. వచ్చే వాళ్ళందరూ కూడాను, అభిమానులందరూ కూడాను చాలా ఆనందంగా వస్తారు, ఉంటారని చెప్పేసి సిపి గారు ప్రత్యేకంగా చెప్పారు. దానికి మేము సిపి గారికి, పోలీస్ శాఖ వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. ఈ కార్యక్రమం 26 సాయంత్రం 4 గంటల నుంచి 7:30 వరకు పోలీసు వారు మనకి అనుమతి ఇవ్వడం జరిగింది. దీన్ని దూరం నుంచి వచ్చేటువంటి రంగా గారి అభిమానులందరూ కూడాను వినియోగించి ఈ రూట్ మ్యాప్ గుండా వచ్చి పోలీసు వారికి కూడా సహకరిస్తారని రాధా రంగా రాయల్ అధ్యక్షుల తరపున మేమందరం కూడా వాళ్ళందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. మొత్తానికి ఇది సాయిరా, మొత్తం పార్క్ హోటల్ నుంచి, ఏరియా నుంచి, మొత్తం ఈ చుట్టుపక్కల జంక్షన్ నుంచి ఇక్కడ అనుమతి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆర్కే బీచ్లో సముద్ర తీర ప్రాంతంలో ఇబ్బంది అవుతుందని పోలీసు వారు కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా బీచ్లోనే, మొత్తం కూడా బీచ్ ప్రాంతంలోనే, బీచ్ చివరికి ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా బీచ్ రోడ్లోనే అనుమతి ఇవ్వడం జరిగింది.
ఇటు మొత్తం కూడా ఇటువైపు పార్క్ హోటల్ నుంచి ఇటువైపు కూడా మొత్తం కూడా స్టేజ్ ఎక్కడ వేయాలి, లేకపోతే పార్కింగ్ ఏంటి అనేది మొత్తం ఏర్పాట్లు కూడా భారీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున వేలాది మంది కూడా తరలిచ్చేందుకైతే ఈ రంగనాడుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు కూడా చకచక జరుగుతున్నాయి. సాయిరామ్. థ్యాంక్ యూ.